హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వార్తలను చూద్దాం. ముఖ్యమంత్రి గారు మహిళలకే పగ్గాలిస్తా అంటుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండంటే, మహిళలకు నేను పగ్గాలు ఇస్తాను అంటుండు. పగ్గాలు కాదు వాళ్ళకి ఇయ్యాల్సింది అన్న పథకాలు ఇయ్యండి ఫస్ట్. ఏం పగ్గాలు ఇత్తరు? అరక పగ్గాలా? ఏంది నువ్వు ఇచ్చే పగ్గాలు? అరే వాళ్ళకన్నా రూ. 2,500 ఇంతవరకు ఇయలే. నెలకు రూ. 2,500 ఇస్తానంటివి. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు ఓడగొడతాయి. తీసుకుంటే అది ఇయ్యపాతి. ఇక నువ్వు ఇచ్చే పగ్గాలేంది? ఒట్టిదే ఈ పగ్గాలన్నీ మీ చేతిలో పెట్టుకొని ఇంక పగ్గాలు ఏడిస్తారు. బట్టి ఒక చేతిలో పగ్గం, మీ మీ చేతిలో ఒక పగ్గం ఉండే. మహిళలకు పగ్గాలు ఇస్తా, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా. అసలు ఉట్టినే ఉంటాయంటే లంకెల బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఏం లేదు, ఉత్తి ఖాళీ మొత్తం ఊడ్చేసిండని ఒకవైపు చెప్తే ఎట్ట కోటీశ్వరులు చేస్తారు? ఇవన్నీ ఒట్టి ముచ్చట్లు ఎందుకు చెప్తున్నారు అంటే ఓట్లు. ఇక నిన్న ఒక మాట చెప్పిండు, మొత్తం మళ్ళా అధికారం మన మహిళల ఓట్లతోనే వస్తామని. అంత సినిమా లేదు మీకు. మహిళల ఓట్లతోనే అధికారం వస్తామని నిజంగానే మీరు కలలు కంటే అవి కలలే అవుతాయి తప్ప ఎందుకు మహిళల ఓట్లతోనే మీరు కాలేరంటే, మహిళలకు ఇస్తున్నాను 2,500 విషయంలో మోసం చేశారు. మహిళలు అంటే అన్ని రంగాల్లో ఉంటారు. రైతులకు ఇస్తున్నాను రైతు రుణమాఫీలో మోసం జరిగింది, రైతు భరోసాలో మోసం జరిగింది. ఆ రెండు వర్గాల్లో కూడా మహిళలు ఉంటారు. ఎందుకు ఉంటారంటే కుటుంబం అంటే కుటుంబంలో మహిళ ఉంటుంది. రైతు అంటే రైతు బంధు రాకపోయినా మహిళ సఫర్ అయింది, రైతు రుణమాఫీ రాకపోయినా అదే కుటుంబంలో మహిళ ఉంటుంది. వీటన్నిటికంటే మించి ఇంకా మహిళలకి మన పెన్షన్ 4,000 పెంచుతున్నారు, అందులో మహిళలు ఉంటారు. మరి ఏ మహిళలు మీకు ఓటేస్తారు ఇందులో? రైతు మహిళలు వేస్తారా? పెన్షనర్ మహిళలు వేస్తారా? డ్వాక్రా మహిళలు వేస్తారా? ఏ మహిళలు మీకు వేస్తారు? కాబట్టి ఈ పగ్గాలు ఇవ్వటం కాదు కానీ పథకాలు ఇవ్వండి. మీరు అన్న పథకాలు పర్ఫెక్ట్గా ఇచ్చి మీరు ఓట్లు వేయించుకుంటా అంటే నమ్ముతారు. కానీ ఉట్టిన మహిళలు మనకి ఏం ఏం చేశారని మహిళలు మీకు ఓటేస్తారు? ఏ మహిళకి రైతు భరోసా ఇచ్చారు? ఏ మహిళకి రైతు రుణమాఫీ చేశారు? ఎంతమంది మహిళలు ఇవాళ సంతోషంగా ఉన్నారు? ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు అని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రాష్ట్ర భవిష్యత్తు వారి చేతిలోనే. గుత్తేదారులకు స్వస్తి, పనులన్నీ మహిళా సంఘాలకే. కోటీశ్వరులుగా కోటి మంది మహిళలు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్న వారి శక్తిని కాంగ్రెస్ తక్కువగా చూడదు. రుణాలను ఖచ్చితంగా చెల్లించేది వారే. ఆర్థికం సహా అన్ని రంగాల్లో భాగస్వామ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుండు, మహిళలకు ఆరోగ్యం భద్రత కల్పిస్తాం, ఆర్థిక సుస్థిరత చేకూరుస్తాం అని చెప్తుండు. ఆడబిడ్డలకు అప్పు ఇస్తే ₹1 ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తారని, అందుకే ప్రభుత్వ రంగంలో నిర్వహణ బాధ్యతలను క్రమంగా వారికి అప్పగించే దిశగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఆయన చెప్తుంది. మహిళలకు పగ్గాలు ఇస్తారట. పగ్గాలు కాదు పథకాలు ఇచ్చే చాలు అనేది వాళ్ళు అంటున్నారు. ఇంకోటి రైట్, సర్కారుపై సమరమేనట. మీకు మేము అండగా ఉంటాం, సమస్యల పరిష్కారానికి పోరాడతాం, ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. ఉద్యోగ సంఘాల మాజీ నేతలకు కేటీఆర్, హరీష్ రావు హామీ. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారట. సర్కారు పైన సమరం చేస్తారట. ఏ సర్కారు పైన చేస్తారు? హరీష్ రావు, కేటీఆర్ కలిసి కేసీఆర్ సర్కారు పైన, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు పైన? నిజంగానే ఉద్యోగులు సమస్యలపైన పోరాటం అంటే కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో కూడా చేయొచ్చు. అప్పుడు లేవు ఆ సమస్యలు. ఈ 12 నెలల్లో 17 నెలల్లో వచ్చినాయి. నిజంగానే ఇది గమ్మత్తు. కాకపోతే మీ సమరాన్ని దీనికి అంటించి మీ కుటుంబంలో సమరం స్టార్ట్ అయింది, మీ కుటుంబంలో అలజడి స్టార్ట్ అయింది, మీ కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయినాయి. ఆ కలహాలని మాఫీ చేసుకోవడం కోసం ఉద్యోగ సంఘాలను హరీష్ రావు ఇంటికి పిలిచి, ఏంది అసలు హరీష్ రావు ఇంటికి ఎందుకు పిలవాలా? ఉద్యోగ సంఘాలకు నిజంగానే మీరు నైతికంగా మద్దతు తెలపాలా. ఎవడన్నా ఉద్యోగ సంఘాల మీటింగ్ అంటే ఎట్లుంటుంది? ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని పొలిటికల్ పార్టీని ఆహ్వానిస్తాయి. అన్ని పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకొక బీజేపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ పిలిచి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు మెయిల్ చేయట్లేదు, మాకు ఇస్తున్న డిఏ ఇట్లా, పీఆర్సీ ఇట్లా, ఐఆర్ ఇట్లా, లేదా బకాయిలు ఇట్లా, పెండింగ్ పెట్టారు, బెనిఫిట్స్ రావట్లే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఎవరు అడగాలి? ఉద్యోగ సంఘాలు అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉందిగా. లేదంటే ఒక పెద్ద రవీంద్ర భారతి లాంటి ఏదైనా ప్లేస్ తీసుకొని అక్కడ చర్చ పెట్టి అక్కడికి గెస్టులు పిలుస్తారు, పార్టీకి ఒకళ్ళని. ఏం జరిగింది? వీళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచారు. అంటే దీని అర్థమైంది, ఇది ఉద్యోగ సంఘాలు కోరుకున్నది కాదు. వీళ్ళ కుటుంబ కలహాలను మాఫీ చేయడానికి అందులో ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టినట్టు క్రియేట్ చేసి ఏదో ఒక అంశం కావాలి కాబట్టి చేసినట్టు ఉంది తప్ప ఇదంతా అబ్బక్కు. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో ఎప్పుడన్నా ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడారా? డిఏ గురించి, పీఆర్సీ గురించి, లేదా బెనిఫిట్స్ గురించి మాట్లాడారా? మాట్లాడపోగా కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టడం, పాల ప్యాకెట్ పోయటం, కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టడం, పాల ప్యాకెట్ పోయటం. ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడో 12 నెలలకు 15 నెలలకు అపాయింట్మెంట్ ఇచ్చేది. అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడి బయట రాగానే కేసీఆర్ మాదంతా వినడు, ఇంటినే
ఇంటేనే పాలాభిషేకం. ఆయన ఏం చెప్పడేగా వినటమే. ఆ పరిస్థితి చేసిన ఆయన ఇప్పుడు వీళ్ళు పోయి మళ్ళీ హరీష్ రావు ఇంట్లో కూర్చొని, హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగాల సంఘ నాయకుడా? కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడా? వాళ్ళు పిలవటం ఏంది ఉద్యోగ సంఘాలని? ఏంది దీని వెనకున్న రాజకీయం? కేవలం రాజకీయం తప్ప ఉద్యోగ సంఘాలు బెనిఫిట్ లేదు. ఉద్యోగ సంఘాలు దాంట్లో ఇరుక్కోవద్దు. మీరు చేస్తే ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకోండి, మీ హక్కు అది. మీ డిఏ కానీ, మీ పిఆర్సీ కానీ, మీ ఐఆర్ కానీ, మీకు అనేక సమస్యలుంటే మీటింగ్ పెట్టుకోవచ్చు. మీటింగ్కి పొలిటికల్ పార్టీని పిలవచ్చు, ఇంక్లూడింగ్ హరీష్ రావు, కేటీఆర్ని కూడా పిలవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళేళ్ళకి పోయి మీటింగ్ పెట్టారంటే అది ఉద్యోగ సంఘాల మీటింగ్ కాదు, పొలిటికల్ మీటింగు. అది కూడా బీఆర్ఎస్లో వచ్చిన కలహాలకు సంబంధించిన పరిష్కార వేదికగా మారింది అది. హరీష్ రావు నివాసంలో పెట్టారు. ఇక ఆడ పెట్టారంటే దాని అర్థం అది. ఎప్పుడన్నా హరీష్ రావు నివాసంలో పెట్టారా? అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కానీ ఈ మధ్య కాలంలో. ఇవాళ పెట్టడం ఏంటంటే ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతుండు, ఆయన అలిగిండు. ఆయన అలకనే మాఫీ చేయడానికి ఉద్యోగ సంఘాలను వాడుకుంటున్నారు. ఇవాళ ఆయన నలకమే నుంచి దింపడానికి వీళ్ళందరూ పోయి బతిలాడి, అన్న ఎందుకు నువ్వు ఉండు గట్టికి, ఇట్లా అట్లా ఇది అది అని చెప్పించి కింద సంజాయించడానికి ఉన్నట్టు తప్ప, మళ్ళీ ఇందులో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు పిలిచారు కదా, ఆ పిలిచిన వాళ్ళకు కూడా బీఆర్ఎస్ పార్టీ హామీ ఇవ్వాల. మళ్ళీ మేము గెలిస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీకు ఈ నామినేటెడ్ ఇస్తాం అని అంటేనే వస్తారు వాళ్ళు. ఈ ఉద్యోగ సంఘాల్లో ఉన్న నాయకులు మొత్తం ఏదో ఒక రాజకీయ పదవుల కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం, పరపతి కోసం పోరాటాలు చేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ పని అంతా దానికోసమే, ఉద్యోగుల కోసం చేయట్లే. గతంలో స్వామి గౌడు మండలి చైర్మన్ అయ్యిండు, శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయ్యిండు, దేవిప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. ఇట్లా ఒక్కొక్కళ్ళు అందులో ఉన్నోళ్ళు ఏదో ఒక రకంగా ఉద్యోగ సంఘాలు అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పార్టీల దగ్గర పదవులు తీసుకునే కార్యక్రమం ఉందాక ఉద్యోగుల కోసం కాదు ఇది. నిన్న నిజంగానే ఆ హామీలు కూడా జరిగి ఉంటాయి. మేము మళ్ళీ బీఆర్ఎస్ వస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు ఆ కార్పొరేషన్ ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఒప్పందాలు ఏదో చేసుకొని కొంతమంది వచ్చారు ఆడికి. లేకపోతే ఆడికి పోవటం ఏంది ఉద్యోగ సంఘాల నాయకులు? హరీష్ రావు ఇంటికి పోవటం ఏంది? ఏం సంబంధం హరీష్ రావుకి ఉద్యోగ సంఘాలకి? హరీష్ రావు 10 ఏళ్ళు మంత్రి పదవి లేడా? బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలన లేదా? వాళ్ళు ఉన్నప్పుడు పరిష్కరించారా ఇవన్నీ సమస్యలు? అడిగిపోవటం ఏంది? ఉద్యోగ సంఘాలకు ఒక ఆఫీస్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటే అడిగి పిలవాలి. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. కొలువు తీరేది ఎప్పుడు? టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన. న్యాయచిక్కులతో నిలిచిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ, తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల. తుది తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం. గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3. వేసవి సెలవుల తర్వాత గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ ఉంది. కొలువు తీరేది ఎప్పుడంటే ప్రభుత్వం కళ్ళు తెరిచినప్పుడు. ఆ కొలువు తీరటానికి వాళ్ళు కళ్ళు తెరవదు. గ్రూప్ 1 కేసు పెండింగ్ ఉంది. గ్రూప్ 1 కేసు పెండింగ్ ఉంటే ఆ గ్రూప్ 1 అపాయింట్మెంట్ ఇవ్వకుండా గ్రూప్ 2 ఇవ్వడానికి లేదు, గ్రూప్ 2 ఇవ్వకుండా గ్రూప్ 3 ఇవ్వడానికి లేదు, గ్రూప్ 3 ఇవ్వకుండా గ్రూప్ 4. ఇది ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉంది. ఏమైనా యాక్టివ్గా దానిపైన చర్యలు తీసుకుంటారా అంటే తీసుకోరు. ఎవరికైనా భూములు అమ్మాలంటేనో, లేదా కంచె గచ్చిబోళ్ళు చెట్లు కూలగొట్టాలంటేనో, లేదంటే పేదలు ఏమన్నా ఇళ్ళు కట్టుకుంటూ కూలవాలంటే మేఘాలపైన ప్రభుత్వం కళ్ళు తెరిచింది. కానీ నిరుద్యోగులు పాపం 10 ఏళ్ళు నష్టపోయి ఉన్నారు. ఒక గ్రూప్ 1 వల్ల పడ్డ గ్రూప్ 1ని మళ్ళీ పెండింగ్ పెట్టారు కోర్టులో. దాన్ని ఏందో అవసరమైతే ఆ ఏజీతో వాళ్ళతో మాట్లాడి తొందరగా పరిష్కరిద్దామని ఏమైనా ఉందంటే ఉండదు. ఈ కేసులు పడుతూనే ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కేసులు పడాలి, డ్రాగన్ కావాలి, జీతాలు ఇవ్వకుండా తప్పించుకోవాలి. ఈ కథ నడుతుంది. ఆ కొలువు తీరేది ఎప్పుడంటే అది తీరదు. ఆ తీరటం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 1 కోటి మంది స్త్రీలను కోటీశ్వరులు చేస్తాం. కోటీశ్వరులు వద్దు, పాడొద్దు, లక్షాధికారులు చేయండి. మామూలు వాళ్ళ స్కీములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బతికేటట్టు చేయండి. అందగత్తెల ఆట విడిపాట. మిస్ వరల్డ్ పోటీదారుల క్రీడా దినోత్సవం సందర్భంగా అందగత్తెల ఆట విడుపు గురించి పేపర్లో వార్తలు రాస్తానే కానీ పాపం ఒడ్లు పండించి రాసులుగా రాసులు రోడ్ల మీద పోసి వర్షాలు వస్తే తడిసిపోతున్నాయి, గోన సంచులు లేవని, లారీలు లేవని, హమాలీలు లేరని రకరకాల పేర్లతో తాత్సారం చేసి ఒక కింటాకి 5 నుంచి 10 కేజీలు తరుగు తీసి బీభత్సం ఇబ్బంది పెడుతుంటే రైతుల గురించి వార్త లేదు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోదు. మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం ఈ అందగత్తెల ఎమ్మట పంపించి ఊరూరు తిప్పుతున్నారు. ఏంది దీనివల్ల ప్రజలకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం అంటే ఏం లేదు. అందగత్తెల ఆట విడిపాట. మరి అందగత్తెల ఆట విడుపు ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆట విడుపు కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంది? ప్రజల కోసమా? అంటే ప్రజల కోసం ఎన్నుకున్నట్లేదు, ఈ వచ్చిన వాళ్ళ కోసం ఎన్నుకుంటున్నట్టుంది. రైట్. ఇక ఇది ఇంత దౌర్భాగ్యం అంటే సిద్దిపేటలో యుద్ధంలో ఉన్నా రాలేకపోతున్నా జవాన్ పాపం భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ
చలికి ఎండకి వానకి నిలబడి నిద్రాహారాలు మాని మన దేశం కోసం గన్ను పట్టుకున్నాడు కాపలా కాస్తుంటే జవాను మన దేశాన్ని కాపాడే కార్యక్రమం ఉంటే ఆయన భూమిని ఇంకోటి కబ్జా చేసిండట. దేశాన్ని కాపాడే కార్యక్రమంలో జవాన్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భూమిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండట. ప్రభుత్వ అధికారులు చుట్టుపోతే ఎవడు పడుచుకుంటూ లేడట. దానికి సంబంధించి ఒక వార్త, నేను యుద్ధంలో ఉన్న సీఎం గారు నా భూమిని కాపాడండి, నేను యుద్ధంలో ఉండి ఈ దేశాన్ని కాపాడుతున్నా, ఈ దేశం లోపల ఉన్న నా భూమిని కాపాడండి అని ముఖ్యమంత్రికి అప్పీల్ చేసుకునే పరిస్థితి ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిండట. ఇది సిద్దిపేట జిల్లాలో జరిగింది. దేశ సరిహద్దుల్లో శత్రువులతో నేను పోరాడుతుంటే సొంత ఊరిలో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తుందని సిద్దిపేట జిల్లా చెందిన బీఎస్ఎఫ్ జవాన్ బూరా రామస్వామి వాపోయాడు. తన భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుంచి శనివారం ఓ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం చౌదరిపల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించారు. 1992లో ధర్మాజిపేట శివారులో 460 సర్వే నెంబర్లో నా తల్లిదండ్రులు 1 ఎకరం 16 గుంటల భూమిని సాదా బైనామా కింద కొనుగోలు చేశారు. ఆ భూమిని నా గ్రామానికి చెందిన వీఆర్ఓ రమేష్ తన సోదరుల పేరిట రికార్డులు ఎక్కించుకున్నాడట. భూమి గురించి అడిగితే వీఆర్ఓ బంధువులు నా తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు, మళ్ళీ ఎవరో కాదు ప్రభుత్వ ఉద్యోగి, మళ్ళీ ఎప్పుడో 92లో సాదా బైనామాలు కొనుక్కుంటే ఎకరం 16 గుంటలు వాళ్ళ వీఆర్ఓ వాళ్ళ తమ్ముడు పేరు మీద ఎక్కించిండట. అడిగితే బెదిరిస్తాడట. అక్కడ దేశం కోసం ఆయన ప్రాణాలకి లెక్క చేయకుండా నిలబడి త్యాగం చేసి జీవితాలను త్యాగం చేసి వాళ్ళు పాపం ఉంటే ఇక్కడ ఇలా భూములు కబ్జా చేస్తున్నారు. ఇక కనీసం జవాను భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి ఉంటే ఏం భూభారతి, ఏం ప్రభుత్వాలు, ఏం యంత్రాంగం అంటే వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తే తప్ప అధికారులు గదరు అన్నట్టు. ఎంతమంది సెల్ఫీ వీడియోలు తీయలేస్తారు, ఎంతమంది ముఖ్యమంత్రి గారికి ట్విట్టర్ చేయలేస్తారు. అంటే ఇది యుద్ధంలో ఉండట పాపం ఆయనకి తప్పనిసరిగా వెంటనే రియాక్షన్ మరి ఉంటుందా లేదా చూడాలా అధికారులు. మళ్ళీ అటు ఇటు 2 రోజులు అడావుడి చేసి వదిలేస్తారా? రైట్, మన తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులకి యూనిక్ కార్డులు ఇస్తారట. మహిళా సంఘాల సభ్యులకి యూనిక్ కార్డులు ఇస్తే ఇద్దరులే కానీ ముందు పథకాలు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తానన్న రేషన్ కార్డులు ఇవ్వండి, కార్డులు తర్వాత. కారు కోసం ఆ ముగ్గురు పోరు పడుతున్నారట. ముగ్గురు ఎవరంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత. కారు కోసం అంటే కారు పదవి కోసం, అధ్యక్ష పదవి కోసం. హరీష్ రావుది పెద్ద ఇష్యూ అయింది వాస్తవంగా రాష్ట్రం మొత్తం. ఏం లేదు ఉట్టిదే అంటున్నారు కానీ హరీష్ రావు బాగానే అలిగినట్టుంది. అది అసలు కాంప్రమైజ్కి రాని అలకలెక్కనే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా కేటీఆర్ని పంపించండి కేసీఆర్, ఇంటికి పోయి మాట్లాడరా, నువ్వు కన్విన్స్ చేయి, అవసరమైతే 2-3 రోజులు ఆడనే ఉండు, మీటింగ్లు పెట్టు అంటే తెల్లారి మళ్ళీ నిన్న ఉద్యోగ సంఘాల మీటింగ్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టారు. డైరెక్ట్గా పెట్టేశారు. ఇక మీటింగ్ పెట్టి అక్కడనే అసలు ఆయన ఉద్యోగి కాదు, ఉద్యోగ సంఘాలకు ఆయన సంబంధం లేదు, ఆయన ఆడబెట్టారు. ఎందుకంటే హరీష్ రావుకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఇగో నీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాగా, మేమంతా వచ్చి నీ ఇంట్లోనే కూర్చున్నాగా, ఇక నీకు లేనిదేంది, ఇక నువ్వు ఎందుకు అలక విడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఆయన ఏదో బాగా హర్ట్ అయినట్టుంది. ఈ హర్టులో భాగమే ఇదంతా. ఈ హర్టు కావడానికి కారణం ఏంటంటే ఏదో అధ్యక్ష పదవి మార్పిడి జరిగింది, కేటీఆర్కి ఇస్తాడు. ఎందుకంటే హరీష్ రావు ఈ మధ్యకాలంలో కేటీఆర్కి అధ్యక్ష పదవి ఇచ్చినా ఆయన కింద నేను పనిచేయడానికి సిద్ధం అని ఒక కామెంట్ చేసిండు. అసలు అవసరం ఏమొచ్చింది? ఇవాళ కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండు, ఆ కేటీఆర్కి ఇచ్చినా నేను పనిచేస్తా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏదో జరిగింది లోపల. కవిత ఒకవైపు అలిగింది, హరీష్ రావు ఒకవైపు అలిగిండు. మొత్తానికి అసలు అధికారం పోయి వాళ్ళు ఆగమాగంలో ఉండరు. ఈ ఆగంలో మరి బీజేపీ ఏమైనా కాస్త పెట్రోల్ పోద్దా, ఈ మంటలో పెట్రోల్ పోసి మండుతుందా అనేది కూడా ఒక చర్చ. కారు కోసం ఆ ముగ్గురు పోరు, ఆ పోరులో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నలిగిపోయే పరిస్థితికి వచ్చింది ఈ వారం. ఇది ఒక వార్త. అయితే నెలాఖరులోగా విస్తరణ, ఓరి విస్తరణ పాడు కానీ విస్తరణ అయ్యేది లేదు, మన లేదు. నెలాఖరులోగా విస్తరణ అట. ఈ ఎన్నిసార్లు విస్తరిస్తారు? ఉన్నది 18 పదవులు, విస్తరించి 119 మంది కూడా సరిపోవు ఈ పదవులు. మీరు నిజంగానే ఇన్నిసార్లు విస్తరిస్తే 119 మంది మంత్రులైనా సరిపోదు. మహేష్ కుమార్ గౌడ్ నేను నిజామాబాద్లో ప్రెస్కి చెప్పిండు, నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ. ఇక మళ్ళీ ఒక 4 రోజులు ఢిల్లీకి విమానాలకి గిరాకీ పెరిగింది, విమాన కంపెనీలకి టికెట్లు ఫుల్లు. కాంగ్రెస్ నాయకులు అందరూ పోతారు ఢిల్లీ, మళ్ళీ ఆ నుంచి ఇటు వస్తారు, ఏ నుంచి అటు పోతారు. ఈ గిరాకీ వాళ్ళకి టికెట్లు పెంచడానికి తప్ప ఈ మంత్రివర్గం విస్తరించేది లేదు, మన లేదు. మంత్రులకు కూర్పై ఓ అంచనాకు వచ్చిన అధిష్టానం ముఖ్యమంత్రి మార్పు ఉండదు, బీఆర్ఎస్ పని అయిపోయింది. అగ్రనాయకుల్లో తారస్థాయిలో విభేదాలు, సోషల్ మీడియాపై మధ్యప్రదేశ్ తరహా చట్టం తెస్తాం,
నెలాఖరులో పూర్తిస్థాయి పీసీసీ కార్యవర్గం నిజామాబాద్లో పీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి చేసిండు. నెలాఖరులోగా విస్తరణ. ఎన్ని నెలాఖరులు పోతాయి? ప్రతి నెలకు ఒక ఆఖరు ఉంటుంది. ప్రతి నెలకు ఒక ఆఖరు ఉంటుంది. ప్రతి నెలలో 2 నెలలకు ఏదో ఒక పండగ వద్ది. పండగ వచ్చినప్పుడల్లా ఈ పండగ విస్తరణ అంటారు. నెల మొదట్లో ఆఖరు అంటారు. నెలాఖరులో మళ్ళీ నెల మొదట్లో అంటారు. ఇప్పుడు ఇది మే నెలగా మే నెలాఖరులో అంటారు. మళ్ళీ మే అయిపోగానే జూన్ మొదటి వారంలో విస్తరణ అంటారు. మొదటి వారం నెల మొదట్లో లేదా నెల చివరిలో విస్తరణ. అది జరిగేది లేదు, మన లేదు. వాళ్ళకి విరక్తి వచ్చి నరాలు దిగిపోయి గాంధీ భవన్ తగలబెట్టి కాడికి వచ్చింది కథ. గాంధీ భవన్లో ధర్నాకు కూర్చోరు మన పదవుల కోసం. ఈ మంత్రులు ఆశించేటోళ్ళు కూడా ఏదో ఒక రోజు ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. ఈ కథ ఆ విస్తరించండి, అది ఏదైతే అది అయింది. రైట్. ఇది మన తెలంగాణ. వెలుగు పేపర్ చూద్దాం. రైట్. ఆటల్లో మెరిసిన అందాల బామలట. ఆటల్లో మెరిశారట, ఇంకేమన్నా సందడి చేశారట. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్ 10 విభాగాల్లో పోటీలు పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఏం అర్థం కావట్లా. 108 దేశాల నుంచి అమ్మాయిలను పట్టుకొచ్చిండు అందగత్తెలని. వాళ్ళని తిప్పుతూ ఉండు. అసలు ఎందుకు తిప్పుతుండు? ఏం అందగత్తెల పోటీలు, ఎక్కడ పోటీలు? ఆడ డ్యాన్స్ చేయటం, ఏడ తిరగటం, ఆడ హాస్పిటల్కి పోవటం, రామోజీ ఫిలిం సిటీ గేట్ కాడ ఫోటో. ఇదేం అందాల పోటీలు రా నాయన? ఎవరి కోసం ఇది? ఏం అందాల పోటీలు, ఏం ఆట విడుపులు, మెరవటం ఏంది, మెరిసేది ఏంది, అందాలు ఏంది, ఈ ఎడిదేసిపోతానని అర్థం కావట్లే. అయినా కానీ ఆగట్లే. రైట్. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణలో ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం. సమరశంకారం పురించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం. సర్కారుపై పూర్తిస్థాయిలో ఒత్తిడి. ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్లపై పోరు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు. అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం. ఉద్యోగ సంఘాల కోసం బీఆర్ఎస్ యుద్ధం చేస్తుందట. మీరు యుద్ధం చేసేది ఏంది? మీరే 10 ఏళ్ళు ఉంటాయి. ఈ పాపం, ఈ సమస్యలన్నిటికీ మూలమైనది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి టీఏలు, డిఏలు ఇవన్నీ రాకుండా, పీఆర్సీలు, ఐఆర్లు రాకుండా ఉండడానికి కారణం, ఈ బకాయిలన్నీ పేరుకుపోవడానికి కారణం ఎవరంటే మీ పాపమేగా. మళ్ళీ మీరే యుద్ధం చేస్తే ఎట్లా? హత్య చేసినోడి సంతాపం తెలిపినట్టుంది. ఇప్పుడు నిన్న కేటీఆర్ తీసుకొని పోయిండు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నింటినీ హరీష్ రావు ఇంటికి తీసిపోయిండు. ఒక బొమ్మను వేసారా ఫోటో? ఎక్కడ ఒక ఉద్యోగ సంఘ నాయకుడు ఫోటో వేయలే. ఏం సంఘము మరి? దేనికోసం మాట్లాడినట్టు? వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి చెప్పారా? ఇగో మేము యుద్ధం చేయబోతున్నాం, హరీష్ రావు కేటీఆర్తో కలిసి కత్తులు పట్టుకొని పోతున్నాం రేవంత్ రెడ్డి మీకు, ఇగో ఈ అంశాలపైన. ఇది నిజంగానే ఉద్యోగుల కోసం జరిగిన మీటింగ్ అనుకుంటున్నారా? ఉద్యోగుల కోసం మీటింగ్ కాదు ఇది. రాజకీయాలలో నిరుద్యోగులు ఉండరు, వాళ్ళకు ఉద్యోగాల కోసం మీటింగ్ ఇది. కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు రాజకీయంగా నిరుద్యోగులు అయ్యారు. వాళ్ళకి ఏదో ఒక పదవి హామీ ఇచ్చి వాళ్ళని మళ్ళీ పురుగొల్పి ఉద్యోగుల్ని ప్రభుత్వం పైన ఒక ప్రోత్సహించే కార్యక్రమం యుద్ధం చేసేదానికి. అట్లా రాదు యుద్ధం. యుద్ధం ఎప్పుడు వస్తుంది? ఉద్యోగ సంఘాలే స్వయంగా మీటింగ్ పెట్టుకొని దానికి రాజకీయ పార్టీలు పిలితే వస్తుంది తప్ప మీరు బీఆర్ఎస్ వాళ్ళు యుద్ధం చేస్తానంటే అది యుద్ధమే కాదు, ఎవడు నమ్మడు కూడా. రైట్. అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు చేస్తారట. అభివృద్ధి కోసం ఉద్యమాలట. ఇగో ఇట్లా ఫోటో వేయాలి. ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా హరీష్ రావుని, కేటీఆర్ని పక్కన పెట్టుకొని అందరు దిగి, ఇగో మేము వచ్చినాం, నీ పైన యుద్ధం చేస్తున్నాం ప్రభుత్వం పైన అని ప్రభుత్వానికి ఎత్తిపోయేది. మరి చెప్పనే లేదా? మరి ఇది ఎట్లా యుద్ధం అయింది? ఇది ఉద్యోగ సంఘం ఎట్లా అయింది? ఆంధ్రజ్యోతి చూద్దాం. మహిళల ఓట్లు మాకే పడతాయి అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎట్లా పడతాయి? మళ్ళీ అధికారం మాదే, 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. మహిళల ఓట్లు మీకు ఎట్ట పడతాయి? రైతు రుణమాఫీ కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, లక్షల కుటుంబాలు. ఆ ఇంట్లో మహిళలు ఉంటారు, వేస్తారా మీకు ఓటు? రైతు భరోసా రాని కుటుంబాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు, ఆ ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు వేస్తారా ఓటు? పెన్షన్ 4000కు పెంచుతారా అన్నావు, దాంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు వేస్తారా ఓటు? మహిళలకు 2500 రూపాయలు నెలకిస్తా అన్నావు, వాళ్ళు వేస్తారా ఓటు? ఏ మహిళలు మీకు ఓటు వేస్తారని చెప్తున్నారు మీరు? మహిళలే మీకు మళ్ళీ ఓటు వేస్తారని. మీరు గిట్ట నిజంగానే మహిళలు మీకు ఓటు వేస్తారు అని నమ్మితే ఇక దానికంటే పిచ్చి మోసం లేదు. ఇంకా దానికంటే మోసపోవడం ఇంకోటి లేదు, దానికంటే పిచ్చితనం ఇంకోటి లేదు. మహిళలు మీకు ఓట్లు వేస్తారనేది మీరు చేసే పనితనాన్ని బట్టి ఉంటుంది. ఉట్టినే మహిళలను కోటీశ్వరులు చేస్తా 1 కోటి మందిని అనగానే ఓటేయరు. ఏ మహిళలు అంత తక్కువ ఏం లేరు. చాలా ఆలోచన ఉంటుంది వాళ్ళకి, చాలా అంచనా ఉంటుంది, చాలా విశ్లేషణ ఉంటుంది.
త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఈ జరగటమే దండగా. ఈ త్వరలో ఈ నెలాఖరున లేదా జూన్ తొలి వారంలో. ప్రతి నెలకి ఒక ఆఖరు ఉంటుంది, ప్రతి నెలకి తొలి వారం ఉంటుంది. ఇప్పటికి దాదాపు నాకు తెలిసి 12 సార్లు వచ్చినాయి పేపర్లలో. ఈ నెలాఖరున, ఈ నెల తొలి వారంలో, ఈ పండక్కి, ఆ పండక్కి. ఏది మంత్రివర్గం 6 మంత్రి పదవులు విస్తరించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ 17 నెలల నుంచి ముప్పు తిప్పలు పడుతుంది, తంటాలు పడుతుంది. వీళ్ళట 1,00,00,000 మంది మహిళల్ని కోటేషన్లు చేస్తారట. ఆ 1,00,00,000 మంది మహిళలు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారట. పార్టీని అధికారంలోకి తీసుకొస్తారట. ఒకసారి మీరు గ్రామాలలోకి మీ ఎమ్మెల్యేలని గన్మెన్లు లేకుండా పంపేయండి. చూడండి రైతుల దగ్గరికి. రైతుల ఇళ్ళకి పోయి రైతు భరోసా వచ్చిందమ్మా మీకు, రైతు రుణమాఫీ అయిందా అని అడిగి చూడండి. అప్పుడు తెలుస్తుంది ఆ మహిళలు ఏంది, ఆ మహిళలు వేసే ఓట్లు ఏంది అనేది. రైట్. అందంగా ఆట విడిపడ్డ గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే జరిగింది. అందంగా ఆట విడుపుల గురించి పత్రికల వార్తలు రాస్తున్నాయి. ఆడ కళ్ళాలలో గింజలు కొట్టకపోతున్నాయి, ఒడ్లు కొనేటోడు లేడు. అకాల వర్షాలు వచ్చి వరదలో ధాన్యం కొట్టబోతుంది, సంచులు లేవని, లారీలు లేవని, రకరకాల కారణాలు కొంటలే, దాన్ని అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు. పత్రికలు రాయట్లా, ప్రభుత్వం పట్టించుకోవట్లే. కానీ ఈ అందాల పోటీల గురించి అయితే రాస్తాను రోజు వార్తల్లో. వాళ్ళు ఎక్కడికి ఒక దగ్గర పోతుండ్రు, ఆట విడుపు కోసం, సరదా కోసం డ్యాన్సులు వేస్తుంటే ఆ డ్యాన్సుల గురించి వార్తలు రాస్తాయి. దాన్ని పేపర్లో హైలైట్ చేస్తాను. ఇక ఎడిపోతున్న ప్రజాపాలన. ఏం ప్రజాపాలన ఇది? ఏ ప్రజల కోసం పాలన? అందాల భామల ప్రజల, నిజంగానే రైతుల ప్రజల? అందాల పోటీల కోసం వచ్చిన వీళ్ళు ప్రజల, వాళ్ళ అనేది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. దిశ చూద్దాం. మరోసారి హరీష్ ఇంటికి కేటీఆర్. వరుసగా రెండో రోజు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి కాదు చాలాసార్లు పోతారు అవసరమైతే. కాళ్ళబేరానికి పోతున్నారు ఇప్పుడు. ఆయన ఓకేగా నేను చల్లబడ్డలే, శాంతించినానదా పోతూనే ఉంటారు. ఎందుకంటే అవసరం. అసలే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది, ఆగం ఉంది. ఇప్పుడు హరీష్ రావు ఏదైనా అటు ఇటు డెసిషన్ తీసుకోవడానికి మొత్తం ముక్కలు చెక్కలైంది. ఇప్పటికే కవిత చిట్టపట్లాడుతుంది. ఇదంతా ఎటెటో పోయేటట్టుంది కాబట్టి హరీష్ రావుకి కేటీఆర్కి ఒక ప్రోగ్రామ్ అప్పచెప్పాడు. నువ్వు రోజు పోయి, ఇక నీకు ఏరే పని ఏం లేదు, రోజు కారు వేసుకొని పో, ఆడికి పో, భోజనం చేయి, ఆయనతో కూర్చో, బావాను ఎమ్మడవాడు, లేదంటే మనకి తిప్పలు వస్తాయని. ఆయన మొత్తం బావ చుట్టూ తిరుగుతుంది రాజకీయం. బీఆర్ఎస్ రాజకీయం మొత్తం బావ చుట్టే ఉంది ఇవాళ. ఇది మరోసారి పోయిందట, వరుసగా రెండో రోజు వెళ్ళిన బీఆర్ఎస్ అని. మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే. పార్టీలోని కీలక నేతలకు దగ్గర అయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక. ఈ మధ్యకాలంలో మంత్రి పదవి రాక ప్రెస్టేషన్లోకి పోయింది పాపం. ప్రెస్టేషన్ మీన్స్ మీటింగులలోనే డైరెక్ట్ జానారెడ్డిని ధర్మరాజు లెక్క ఉండాల్సినోడు దుర్యోధను లెక్క పాత్ర పోషిస్తాడు, ధృతరాష్ట్రుడు లెక్క. ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆయన విమర్శించిండు. విమర్శిస్తూనే ఏం చేసిండంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు ఫుల్గా ఉన్నాయి అన్నాడు. అంటే జోగుతుండు, మచ్చగా చేసుకుంటుండు. గుత్తా సుఖేందర్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి రాజగోపాల్ వెంకటరెడ్డి అంటే వాళ్ళ అన్నయ్య, వీళ్ళ ముగ్గురిని మచ్చగా చేసుకుంటుండే. ముగ్గురితో పాటు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు. ఈ మధ్య మునుగోడు నియోజకవర్గంలో చౌటప్పల మండలం అనుకుంటే ఇది ఊరిలో శివాలయానికి సంబంధించిన ఓపెనింగ్ ఉంటే దానికి తీసిపోయాడు మహేష్ కుమార్ గౌడ్ని స్పెషల్గా తీసిపోయి అక్కడ మంచి మర్యాదలు చేసిండు. ఇట్లా మొత్తానికి ఇట్లా ఘాటల్లో మనం చిట్టపట్లాడి మాట్లాడితే మొత్తానికి ఎసరు వచ్చేటట్టుంది. ఇక మచ్చగా చేసే కార్యక్రమం చేద్దాం. ఇది కూడా బారినప్పుడు అప్పుడు చూద్దాం. ఇక మళ్ళీ అప్పుడు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయినప్పుడు వాడు పొట్టోడు తొక్కి నారదీస్తా అన్నాడు కదా. ఇది రాకపోతే ఈ మచ్చగా పారినప్పుడు ఇక అది వస్తుంది మళ్ళీ. ఇక ఇప్పుడు ఎవరెవరినైతే మచ్చిక చేసుకుంటే వాళ్ళందరినీ తొక్కి నారదీస్తా అంటాడు. చాలా వస్తాయి డైలాగులు. ఇక మంత్రి పదవి వస్తే వీళ్ళకి బాధ లేదు, లేదో వాళ్ళకు ఉన్నదే కథ. ఇప్పుడు మచ్చిక చేసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదా మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరికీ మంచి జరిగింది. మంత్రి పదవి వస్తేనే మంచిది, లేదంటే వీళ్ళకు ఉన్నాయి తిప్పలు. ఇక ఆ తిట్లు ఇక చెవులలో దూదులు పెట్టుకోవాలి, ఆ తిట్లు వినలేక. ఇక ఆ పరిస్థితి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి అయితే పాపం నాన్న తంటాలు పడుతుండు. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ వద్దో రాదు, వచ్చినప్పుడు అవకాశం వాడుకోకపోతే మళ్ళీ మనం ఏ పార్టీలో పోతాం, మళ్ళీ వాడు ఇతరో లేదు, ఇదంతా గ్యారెంటీ లేదు కదా అని నాన్న తిప్పలు పడుతుండు. రైట్. ఇది రైట్.
దిశ సంబంధించి ఇది ఈనాడు చూద్దాం. ఇక ఇది అద్భుతాల వడిలో అందాల సందడట. ఏం అద్భుతాలు? రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ ఏమన్నా ప్రైవేట్ కంపెనీయా, ప్రభుత్వ కంపెనీయా? ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అది. ఆడిపోయి ఫోటోలు దిగి వాళ్ళకి ప్రమోషన్ ఎటువైంది? వీళ్ళు 108 దేశాల నుంచి వచ్చారట. ఈ 108 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు దేనికి వచ్చారు? అసలు అందాల పోటీలకు వచ్చారా? రామోజీ ఫిలిం సిటీ ఏఐజీ హాస్పిటల్ ప్రమోషన్కి వచ్చారా? ఏఐజీ హాస్పిటల్కి ఆడిపోయి ఫోటోలు దిగా, రామోజీ ఫిలిం సిటీకి ఆడిపోయి ఫోటోలు దిగా, ఆ ఫోటోలను పేపర్లలో అయ్యా. దానికోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పర్యాటక సెక్రటరీ, పర్యాటక సంబంధించిన టూరిజం ఆఫీసర్లు అందరూ వీళ్ళెమ్మటి పరుగో పరుగు, రోజు పరుగు వాళ్ళ హోటల్లో వాళ్ళ ఖర్చు, వాళ్ళ దండగ ఇదంతా. దేనికి అందాల పోటీలు? కేవలం 1-2 రోజులు పెట్టుకుంటారు, అయిపోవాలి. ఈ వీళ్ళని వేసుకొని తిప్పి హోటళ్ళలో బుక్ చేసి నెలల తరబడి వాళ్ళెమ్మట తిప్పి అధికారులని, అసలు అధికారులు దొరకట్లే. టూరిజానికి సంబంధించిన అధికారులు ఇక ప్రజలకు దొరకట్లేదు అని పని ఉంటే మొత్తం ఏళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆడికి పోయి అట అద్భుతాల ఒడిలో అందాల సందడట. మరి వీళ్ళు అద్భుతమా, ఇది అద్భుతమా? రామోజీ ఫిలిం సిటీ అద్భుతమా? ప్రపంచం నుంచి వచ్చారు అద్భుతాలు, అందాలు అనేటివి. ఈ అందాలను తీసుకు అద్భుతాల్లో పెడతానంటారు. అంటే మీరు అద్భుతాలంటే అద్భుతాలు, అందాలంటే అందాలు. దేనికోసం ఇది? ఒకవైపు రైతులు పాపం కళ్ళాళ్ళల్లో ధాన్యం కొనేటోళ్ళు లేక నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళ గురించి రాయండి, అద్భుతాల గురించి. మీ అద్భుతాలు అక్కడ చూడండి, పోయి కనపడతాయి. ఏడు రాసి అద్భుతాల ఒళ్ళు అందాల సందడి. ఈ డ్యాన్సులు ఏంది? గచ్చిబౌలిలో నేను డ్యాన్సులు వేశాను. ఎవరి కోసం ఆ డ్యాన్సులు? ఏంది ఈ అందాల పోటీలు? రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.